దోస పెనం ఈజీగా క్లీన్ చేసుకునే విధానం చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చూసారు కదండి, ఇది మాది పెనము. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాము, 4-5 ఇయర్స్ నుంచి. చూసారు కదా, నల్లగా అయిపోయి అక్కడక్కడ లావుగా అయిపోయింది. పిండంతా చపాతీ కూడా కాల్చుకుంటాం కదా, ఆ పిండంతా దీనికే ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈజీగా క్లీన్ చేసుకునే విధానం చూపిస్తున్నాను. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కొత్త పెనం లాగా ఉంటుంది. దోశ కూడా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ మనం మనీ వేస్ట్ చేసుకోకర్లేదు, ఇదే రీయూజ్ చేసుకోవచ్చండి. ఇట్లా నేను హీట్ చేస్తున్నాను. బాగా హీట్ చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని పెనం అనేది హీట్ చేసుకున్న తర్వాత మెల్లగా దాన్ని దించి ఇట్లా కొంచెం కొంచెం దిగుతూ ఉండాలండి. ఇప్పుడు నేను కింద పెట్టేసి హీట్ చేసింది, అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా గీకుతూ ఉంటే దాని రస్క్ అంతా వచ్చేస్తుంది. మనం చపాతీలు కానీ దోశ కానీ కాస్తున్నప్పుడు కొంచెం పిండి ఉండిపోతుంది కదా, అది మాడిపోయి అట్లానే ఉండిపోతుంది ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే అది అట్లానే ఉండి మనకి దోశ రాదు. మనం సోప్తో క్లీన్ చేసినా ఇది పోదు. ఈ పిండి అనేది అతుక్కొని ఉంటుంది, ఈ రస్క్ అనేది. చూసారు కదా ఎట్లా వచ్చేస్తుందో. ఇది కొత్తలాగా వస్తుంది. ఇట్లా చేసుకోండి. ఏం లేదు, పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవటమే. హీట్ చేసుకున్న తర్వాత బాగా హీట్ చేసుకోవాలి. ఇట్లా చాకుతో తీసుకొని గీకుతూ ఉండాలి. అప్పుడు దీనికి చపాతీ పిండి కానీ దోశది కానీ అంటుకొని మాడిపోయింది కదా, అదంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇందాకేం పాత్రలా ఉంది. ఇప్పుడు ఉల్టా తిప్పి కూడా నేను ఇది చేస్తున్నాను. ఎస్పెషల్లీ కార్నర్స్లో లావుగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు మళ్ళా కొనుక్కోలేదు. కొత్త పెనం అనేది కాలుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో పౌడరు. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇట్లా కూడా నుంచోబెట్టి కార్నర్స్ రౌండ్గా ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలి. ఇట్లా రుద్దుతూ ఉంటే పౌడర్ వచ్చేస్తూనే ఉంటుంది. మనం స్పెషల్గా ఏమి ఎఫెక్ట్ పెట్టక్కర్లేదు. దోశ కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా బ్లాక్ పౌడర్ ఎంత వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. ఏ పెనం అయినా సరే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత దోశ రాదు, లావుగా ఎక్కడెక్కడో అయిపోతుంది. ఇప్పుడు నేను సోప్తో కడుక్కుంటున్నాను. అదంతా గీకేసి మనం మామూలుగా స్క్రబ్తో స్క్రబ్ చేసినా అదంతా పోతుంది. ఇప్పుడు దోశ కూడా చూపిస్తాను వేసి ఎట్లా వచ్చిందో. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ప్లెయిన్గా ఇట్లా వచ్చేసింది. ఫస్ట్ ఒక చిన్న దోశ వేసుకొని అక్కడ పక్కకు పెట్టుకోవాలి. వాటర్ జల్లుకొని దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్ ఫాలో అవ్వండి, మంచిగా వస్తుంది దోశ అనేది. కొత్తగా కొనుక్కోలేదు. ఏంటంటే కొన్ని రోజులకి పిండి అతుక్కుపోయి ఇట్లా లావుగా అయిపోతుంది పెనము. అప్పుడు మనం యూస్ చేసుకోక్కర్లేదు అనుకుంటాం. ఇట్లా చేసుకుంటే మనకు కొత్త పెనంలాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ దోశ ఎంత మంచిగా కాలిందో. హోటల్లో దోశలాగా చాలా బాగా వచ్చింది కదా. ట్రై చేసి చెప్పండి మీకు కూడా. జస్ట్ మనం వేడి చేసి స్క్రబ్ చేసుకోవటమే పెనాన్ని. కాకపోతే పెనం చాలా వేడిగా ఉంటుంది. మనం జాగ్రత్తగా చాకుతో గీక్కోవాలి ఫ్రెండ్స్. చట్నీ కూడా తయారు చేసేసాను దోశతో పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.